అనేది ఓకే చూడండి. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్ a particle is moved anti-clockwise direction in a circle of radius r. So radius of circle is r. It is moved uniform circular motion. The direction of the particle is r. This direction translatory and this direction rotatory, that is circular direction చెప్పొచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ తోటి ఇక్కడ మనకి రిజల్టెంట్ డైరెక్షన్లో ద పాత్ ఆఫ్ ది బాడీ అనేటువంటిది మూవ్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ పాత్రలో ఉన్న పార్టికల్కి రెండు డైరెక్షన్లు ఉన్నాయి. ఒకటి ట్రాన్స్లేటరీ ఉంటుంది, రెండు సర్క్యులర్ కూడా ఉంటుందండి. అవి మనకు తెలిసిన టాపిక్ ఏంటి యాక్చువల్గా చూడండి. మనకు తెలిసింది ఏంటండి, యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈక్వల్ టు డో థీటా బై డో టీ. అంతే కదా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. దీన్ని మనం చూడండి ఒకసారి. ఇది యాంగులర్ వెలాసిటీ కదా, జస్ట్ లైక్ డిస్టెన్స్ బై టైం అని రాయొచ్చు. టోటల్ డిస్టెన్స్ 2π 360 degrees కాబట్టి. టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ t. సో ఒమేగా ఈక్వల్ టు 2π బై t ఈక్వల్ టు 2πf అని రాయొచ్చండి. వాట్ ఈజ్ ఎఫ్? ఎఫ్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. ఎఫ్ అని రాయొచ్చు, న్యూ అని కూడా రాయొచ్చు. ఫ్రీక్వెన్సీ, వాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ మీన్స్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఫర్ సెకండ్, నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఫర్ సెకండ్, ద నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఫర్ సెకండ్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం యాంగులర్ వెలాసిటీని 2πf అని రాస్తున్నాం, 2πf అని రాయొచ్చు. మరి లీనియర్ వెలాసిటీ ఏంటి? వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, ఇది క్లాసికల్ థియరీ వరకు ఓకే. క్లాసికల్ థియరీ వరకు v ఈక్వల్ టు s బై t క్లియర్. బట్ క్వాంటమ్ థియరీకి వస్తే ఏమవుతుందంటే ఇది ఎఫ్ఎఫ్ లాంబ్డా ఎఫ్. ఎఫ్ అంటే ఏంటి? 1/t. ఎస్ అంటే డిస్టెన్స్, లాంబ్డా వేవ్ లెంత్ అంటాం. లాంబ్డా మీన్స్ వేవ్ లెంత్, ఇట్ ఈస్ ఆల్సో డిస్టెన్స్. ఇది క్లాసికల్ థియరీ ప్రకారం v ఈక్వల్ టు s బై t అని రాస్తాం, లేదా v ఈక్వల్ టు డో s బై డో t అని రాస్తాం. v ఈక్వల్ టు డో s బై డో అని రాయొచ్చు. ఎందుకు? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ కాల్డ్ వెలాసిటీ. సో వెలాసిటీ v ఈక్వల్ టు s బై t లేదా లాంబ్డా ఎఫ్ అని రాయొచ్చండి. సో ఇది ఇక్కడ v అంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ చెప్పొచ్చు. సో ఈ క్వాంటమ్ థియరీ అనేటువంటిది లైట్ పార్టికల్కి అప్లై అవుతుంది కాబట్టి, సో లైట్ పార్టికల్ తీసుకుంటే c ఈక్వల్ టు న్యూ ల్యాండా. c వాల్యూ ఎంత అండి? c ఈక్వల్ టు 3 × 10⁸ వెలాసిటీ ఆఫ్ లైట్ని ఈ ఫార్ములా ప్రకారం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇంతవరకు మనం క్లారిటీగా ఉందని చెప్పి కొత్త విషయం చెప్పలేదు, నేను కొత్త ఏం చెప్పాను. కానీ రిలేషన్ చూద్దామండి. రిలేషన్ ఏంటి? ఈ రెండింటికి రిలేషన్స్. v ఈక్వల్ టు r ఒమేగా, యు నో దట్, మీకు తెలిసిందే కదా. v ఈక్వల్ టు r ఒమేగా అంటే లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీ రిలేషన్ తీసుకుంటే v ఈక్వల్ టు r ఒమేగా. సో సిమిలర్లీ లీనియర్ యాక్సలరేషన్ a ఈక్వల్ టు r ఆల్ఫా. ఏంటండి? లీనియర్ యాక్సలరేషన్, ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సలరేషన్. ఇది కూడా మనకు తెలిసింది, అంతా కూడా ఐపీఎల్ మనకు వచ్చేసిన టాపిక్లే. ఇప్పుడు ఎక్కడి నుంచి కొద్దిగా ఎక్స్ట్రా వెళ్దాం చూద్దాం. చూడండి, ఈ ఫార్ములా తీసుకుందాం. v ఈక్వల్ టు r ఒమేగా అనే ఫార్ములా తీసుకున్నాం. ఈ ఫార్ములాని మనం డిఫరెన్షియేషన్ చేద్దామండి. ఎలాగా? డో v బై డో t ఈక్వల్ టు, ఇది ఆర్ని డిఫరెన్షియేట్ చేయాలా, ఒమేగాని కూడా చేయాలండి. అంటే ఎలా ఉంది? మళ్ళీ మ్యాథమెటికల్లో మళ్ళీ యూవీ ఫార్ములా అంటారండి. డో బై డో టీ ఆఫ్ యూవీ ఈక్వల్ టు
డో యూ బై డో టీ ఇంటూ వి ప్లస్ డో యూ ఇంటూ డో వి బై డో టీ. సో ఈ యూవి ఫార్ములా ప్రకారం దీన్ని మనం డెరివేట్ చేస్తే డో ఆర్ బై డో టీ ఇంటూ ఒమేగా ప్లస్ ఆర్ ఇంటూ డో ఒమేగా బై డో టీ. డో ఒమేగా బై డో టీ అంటే ఏంటి? డో ఒమేగా బై డో టీ ఆల్ఫాయే కదా. ఆల్ఫా మీన్స్ డో ఒమేగా బై డో టీయేగా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ, దట్ ఈస్ కాల్డ్ యాంగులర్ యాక్సిలరేషన్. సో ఇదేమవుతుందండి? ఆర్ బార్ క్రాస్ ఆర్ ఆల్ఫా. ఇది డో ఆర్ బై డో టీ. ఆర్ అంటే డిస్టెన్స్, అంటే వి ఇంటూ ఒమేగా. సో డో వి బై డో టీ వెలాసిటీ. డో వి బై డో టీ మీన్స్ వెలాసిటీ అండి. సో ఏ ఈక్వల్ టు చూడండి ఆల్ఫా యాంగులర్ వెలాసిటీ కాబట్టి ప్లస్ ఏసీ ప్లస్ ఏటీగా మనం కనెక్ట్ చేస్తాం. హియర్ ఏటీ అంటే టాంజెంటల్ యాక్సిలరేషన్ లేదా ట్రాన్స్లేటరీ యాక్సిలరేషన్ అనొచ్చు. టాంజెంటల్ యాక్సిలరేషన్ లేదా ట్రాన్స్లేటరీ యాక్సిలరేషన్. ఏటీ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? వి ఇంటూ ఒమేగా. నెక్స్ట్ ఏసీ మీన్స్ సర్క్యులర్ యాక్సిలరేషన్ లేదా సర్క్యులర్ యాక్సిలరేషన్ అని చెప్పొచ్చు అండి, లేదా రొటేషనల్ యాక్సిలరేషన్ చెప్పొచ్చు. సో ఏసీ ఏమవుతుందండి? ఏసీ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆల్ఫా. సో ఇప్పుడు యాక్సిలరేషన్ అంటే ఉంటుంది. ఈ పార్టికల్కి రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి ఏటీ ఉంది, రెండు ఏసీ ఉంది. సో డెట్ ఏ ఈక్వల్ టు అకార్డింగ్ టు ప్యారలలోగ్రామ్ లా ఫ్యాక్టర్ ప్రకారం ఏటీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. హియర్ మేకింగ్ an angle, two vectors, circular component and tangent component, making an angle is 90 degrees. cos 90 0. మళ్ళీ వెక్టర్లోకి వచ్చేసాడు ఇక్కడ నుంచి. ఓకే, సో ఇదంతా మనం వచ్చింది. ఇక్కడ మనం చూడండి, ఇది యూనిఫామ్ అన్నాడు. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే యూనిఫామ్ వెలాసిటీ అని అనుకోండి. యూనిఫామ్ వెలాసిటీ మీన్స్ యాక్సలరేషన్ 0 అయిపోవాలండి. యూనిఫామ్ వెలాసిటీ అన్నప్పుడు టాంజెంటల్ యాక్సలరేషన్ ఏటీ అనేటువంటిది యూనిఫామ్ వెలాసిటీ అంటే దెర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ వెలాసిటీ, దెర్ ఇస్ నో యాక్సలరేషన్. టాంజెంటల్ యాక్సలరేషన్ ఏటీ అనేటువంటిది 0 అయిపోతుంది. ఓకే అమ్మా. ఏసీ సర్క్యులర్ యాక్సలరేషన్ అనేది అంటే ఇది సర్క్యులర్ యాక్షన్ 0 అవ్వాలంటే ఈ రెఫరెన్స్ రాస్తున్నాం. ఇది సి అండి, ఇది టీ, ఇది సి. ఓకే, మన రెఫరెన్స్ రాస్తాం అంతే. ఇది సి, ఇది టీ, జస్ట్ మారింది, తిప్పి రాసలేదు. ఓకే అమ్మా. సర్క్యులర్ ట్రాన్స్లేటర్. సో చూడండి, ట్రాన్స్లేటరీ యాక్సిలరేషన్ 0 అవ్వాలంటే బాడీ యూనిఫామ్ వెలాసిటీ మూవ్ అవ్వాలి. సర్క్యులర్ యాక్సిలరేషన్ 0 అవ్వాలంటే బాడీ రెస్ట్కి వచ్చేయాలి, అంటే యాంగులర్ వెలాసిటీ 0 అయిపోవాలి. యాంగులర్ వెలాసిటీ 0 అయితేనే ఏసీ 0 అవుద్దండి. ఏటీ 0 అవ్వాలంటే బాడీ మోషన్లోనే ఉంటుంది, కానీ యూనిఫామ్గా ఉంటుంది. సో ఆ రెండు కేసెస్లో మాత్రమే ఈ రెండు 0 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇందులో ఏసీ తీసుకుందాం మళ్ళీ. ఏసీ సి అంటే సెంట్రిపెటల్ యాక్సలరేషన్. సో ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అని రాసాం అనుకోండి. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏసీ తీసుకుంటాను నేను. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏసీ. ఇప్పుడు ఎఫ్ ఏమవుతుంది? సెంట్రిపెటల్ ఫోర్స్ అవుదా? సెంట్రిపెటల్ ఫోర్స్ ఎఫ్సి ఈక్వల్ టు ఎంఏసి. సో ఎఫ్సి ఈక్వల్ టు ఎంఏసి. ఏసీ వాల్యూ ఎంత అండి? వి ఇంటూ ఒమేగా. ఒమేగా వాల్యూ ఎంత అండి? ఒమేగా ఈక్వల్ టు వి బై ఆర్ఏగా. సో ఎఫ్సి ఈక్వల్ టు ఎం ఇంటూ
వి ఇంటూ వి బై ఆర్, దట్ ఈజ్ ఎఫ్సి ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. మనం రొటేటరీ మోషన్ యూజ్ చేసే ఫార్ములా ఆల్రెడీ. సెంట్రిపెటల్ యాక్షన్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై హెచ్ అని రాస్తున్నాం అక్కడ. ఎంవి స్క్వేర్ బై ఆర్ అని రాస్తున్నామండి. ఆర్ ప్లస్ హెచ్ అని కూడా రాస్తున్నాం. గుర్తుందా? నా ఫార్ములా ఎలా వచ్చింది చెప్పలేదు అప్పుడు నేను, డైరెక్ట్ తీసుకొని చెప్పేసాను. ఏమని? సెంట్రిపెటల్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్, ఎమ్ ఈజ్ ద మాస్ ఆఫ్ ది పార్టికల్ లేదా మాస్ ఆఫ్ ది శాటిలైట్, వి ఈజ్ ద ఎస్కేప్ వెలాసిటీ అవ్వచ్చు, ఆర్బిటల్ వెలాసిటీ అవ్వచ్చు అని చెప్పాను. సో ఆ ఫార్ములాలో మనకి ఎలా వచ్చింది ఫార్ములా అంటే ఇది ప్రూఫ్ అండి. సో ఎఫ్సి ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. దీనికి చూడండి, వి వాల్యూ ఎంత అండి? వి అంటే ఎంత? వి అంటే ఆర్ ఒమేగా, ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఎంఆర్ ఒమేగా స్క్వేర్, ఎంఆర్ ఒమేగా స్క్వేర్ అంటే రచన రాయకూడదు. ఇంకా ఉంది, ఇంకా అయిపోలా. ఒమేగా అంటే ఎంత అండి? అంటే 4π స్క్వేర్ ఎంఆర్ఎఫ్ స్క్వేర్ అంటే రచన రాయకూడదు. 4π స్క్వేర్ ఎంఆర్ ఎఫ్ స్క్వేర్ ఒమేగా వాల్యూ చేసుకున్నాం. ఇప్పుడు ఎఫ్ అంటే ఎంతండి? ఎఫ్ అంటే మరి 1/d కాబట్టి దీన్ని మనం 4π స్క్వేర్ ఎంఆర్ బై టీ స్క్వేర్. ఈ అన్ని ఫార్మ్స్ కూడా సెంట్రిపెటల్ ఫోర్స్కి ఈక్వేషన్స్. సెంట్రిపెటల్ ఫోర్స్కి ఈక్వేషన్స్ మనం ఇది ఒకటే వాడేవండి. ఈ అన్నింటి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. అర్థమవుతుందండి? అంటే ఫోర్స్ తెలిస్తే లీనియర్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫోర్స్ తెలిస్తే యాంగులర్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫోర్స్ తెలిస్తే ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫోర్స్ తెలిస్తే టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైంది? అన్నిటి కనెక్షన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేటువంటిది మనం డెరైవ్ చేయడం జరిగింది. క్లియర్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? నో డౌట్స్? నెక్స్ట్ వన్. మరి ఇప్పుడు మనం యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ చూద్దామండి. యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్. యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ ఏంటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ప్ సర్కిల్ ఉన్న రోడ్ ఉందండి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది రోడ్. ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ ఆఫ్ ది రోడ్ ఆర్ అనుకుంది. షార్ప్ టర్న్. ఓ వెహికల్, ఓ సైకిల్ అనేటువంటిది ఇలా పాస్ అవుతుంది. సైకిల్ అనేటువంటిది ఇలా టర్న్ అవ్వాలి. సో ఈ పాయింట్లో ఏమవుతుందండి? ఇలా టర్న్ అవుతుంది సైకిల్ డైరెక్షన్ అండి. ఓకే, ఈ సైకిల్ డైరెక్షన్. ద వెయిట్ ఆఫ్ ది సైకిల్ W equal to mg. Here this force, centripetal force, this direction force ఏముందండి? mv square by r, mv square by r. The weight of the body can be resolved into two components, r sin theta, this direction r cos theta, సో ఈ వెయిట్ ఆఫ్ ది బాడీ టూ పార్ట్స్గా సెపరేట్ అయిపోతుంది. ఒకటి ఆర్ సైన్ థీటా, యాక్షన్ రియాక్షన్కి ఈక్వల్, యాక్షన్ రియాక్షన్కి ఈక్వల్ అకార్డింగ్ న్యూటన్ ధరల ప్రకారం. సో ఇయర్ వన్ ఆఫ్ ది పారలగ్రామ్ ఫామ్ అయ్యి, సో దిస్ ఈజ్ ద రిజల్టెంట్ పాత్. సైకిల్ టర్న్ వెళ్ళిపోతుంది. అంతేగా మనం సైకిల్ డ్రైవ్ చేస్తాం, బండి డ్రైవ్ చేస్తున్నాం. టర్నింగ్లో ఏం చేస్తాం? స్లో అవుతుంది ఆటోమేటిక్గా. ఎందుకు స్లో అవుతున్నాం? స్లో అవ్వకపోతే ఏమైనా జరుగుద్ది అంటే పని తెలుసుకోండి ఇందులో. ఇప్పుడు ఈక్వేషన్ తీసుకుంటే మనకి ఏం బ్యాలెన్స్ చూడండి సార్. ఈక్వేషన్ న్యూటన్ ధరల ప్రకారం ఆర్ కాస్ థీటా ఈక్వల్ టు ఎంజీ అని రాయచ్చా? ఆర్ కాస్ థీటా ఈక్వల్ టు ఎంజీ. ఆర్ సైన్ థీటా ఈక్వల్ టు ఏ ఫోర్స్ ఈక్వల్ అండి. ఇది వన్ ఆఫ్ ది సర్కిల్. టర్నింగ్ అంటే వన్ ఆఫ్ ది సర్కిలే కదా. సర్కిల్లో స్మాల్ పార్ట్ టర్నింగ్ అంటే మనం దాని రేడియస్ ఉంది. అంటే సర్కిల్లో తిరుగుతున్న బాడీకి ఈ డైరెక్షన్లో సెంటర్ ఆఫ్ ది మాస్ డైరెక్షన్లో వన్ ఆఫ్ ది ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ ఎంత అండి? ఎంవీ స్క్వేర్ బై ఆర్ అని చెప్పినప్పుడు ఎంవీ స్క్వేర్ బై ఆర్. ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ చెప్పాను. ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ కాబట్టి ఎంవీ స్క్వేర్ బై ఆర్ స్మాలర్ రాస్తున్నాను. ఓకేమ్మా? క్యాపిటల్ ఏంటి రిజల్ట్, స్మాలర్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్.
సో రెండు ఈక్వల్ చేసుకుంటే ఏముంది ఎంవి స్క్వేర్ బై ఆర్. సో ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో 2/1 చేద్దామండి. 2/1 మీన్స్ ఆర్ సైన్ థీటా బై ఆర్ కాస్ థీటా ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ బై ఎం జీ ఎంఎం ఆర్ఆర్. సో tan థీటా ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్జీ. ఓకే, వి స్క్వేర్ బై ఆర్జీ. సో tan థీటా ఈక్వల్ టు అంటే వి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్జీ tan థీటా, వి ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్జీ tan థీటా. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వెలాసిటీ ఎట్ టర్నింగ్ పాయింట్. ఎట్ టర్నింగ్ పాయింట్. సో ఆ టర్నింగ్లో మ్యాక్సిమం వెలాసిటీ ఎంత ఉంటుంది? ఆ ఈక్వేషన్ ఎంత అంటే వి మ్యాక్సిమం ఈక్వల్ టు ఆర్జీ tan థీటా. ఇక్కడ మనం యాంగిల్ మీద చెప్పొచ్చు అండి. యాంగిల్ తెలియడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రిక్షన్లో మ్యూ ఈక్వల్ టు tan థీటా అనే ఫార్ములా వచ్చింది, గుర్తుందా? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఈక్వల్ tan థీటా, యాంగిల్ ఆఫ్ రిపోజ్ మ్యూ ఈక్వల్ tan పైన చెప్పాం. అంటే tan థీటా వాల్యూని మ్యూగా తీసుకుంటే అంటే కన్సిడర్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్గా తీసుకుంటే సో వి మ్యాక్సిమం ఈక్వల్ టు రూట్ ఆఫ్ మ్యూ ఆర్జీ. సరిపోయిందా? మ్యూ ఆర్జీ. హియర్ వి స్క్వేర్ మళ్ళీ స్క్వేర్ చేశానండి. వి స్క్వేర్ ఈక్వల్ టు మ్యూ ఆర్జీ. వి స్క్వేర్ గ్రేటర్ దెన్ మ్యూ ఆర్జీ, వి స్క్వేర్ లెస్ దెన్ మ్యూ ఆర్జీ. ఇక్కడ మూడు కేసులు ఉన్నాయి. ఫస్ట్ది ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అంటే 50-50 చాయిస్ అండి. బ్రిటానియా 50-50 బిస్కెట్స్ ఇవి. జారిపోవచ్చు అంటే టర్న్ అయినప్పుడు సైకిల్ స్లిప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వి స్క్వేర్ గ్రేటర్ దెన్ మ్యూ ఆర్జీ 100% స్లిప్, 100% ఓకే, 100% స్లిప్ అయిపోతాడు. ఎందుకు? ఫ్రిక్షనల్ ఫోర్స్ లెస్ అయిపోతాయి, వెలాసిటీ అయిపోయింది. వెలాసిటీ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా వెహికల్ వెలాసిటీ డిక్రీజ్ చేయకపోతే టర్న్ అయిపోయి స్లిప్ అయిపోయి జారిపోతాం. మనందరికీ సైకిల్ తొక్కి ఎందుకు టర్నింగ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా స్లో చేస్తాం. అక్కడ ఎందుకు స్లో చేస్తున్నాం అంటే కండిషన్ ఇది. స్లో చేయకపోతే ఏమవుతుందండి? ఫ్రిక్షనల్ ఫోర్స్ డిక్రీజ్ అయిపోద్ది, వెలాసిటీ ఇంక్రీజ్ అయిపోద్ది, ఆటోమేటిక్గా రోడ్డు మీద 108 వచ్చేస్తుంది. 108 వచ్చేస్తుంది. ఈ కండిషన్ ఏంటి? వి స్క్వేర్ లెస్ దెన్ మ్యూ ఆర్జీ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ చేయడం కోసం వెలాసిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. అప్పుడు ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా సేఫ్గా నువ్వు టర్న్ అవుతావు. అర్థమవుతుందండి? సో ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయండి. ఈక్వల్ అయినప్పుడు స్లిప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది నీ లక్. ఈ 2 కండిషన్లు ఖచ్చితంగా స్లిప్ అవ్వదు, స్లిప్ అయిపోతుంది. ఓకే, చూడండి. ఇది కొంచెం కన్ఫ్యూజన్ చూడండి. ఓకే, ఫస్ట్ స్లిప్ అయిపోద్దండి అంటే ఫస్ట్. సెకండ్ది ఓకే, స్లిప్పింగ్, నాట్ స్లిప్పింగ్. సరిపోయిందా? నాట్ స్లిప్పింగ్, స్లిప్పింగ్. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ షేర్ చేస్తుంది పార్ట్. రాసుకున్నారా? రాసుకుంటే ఇది అవసరం లేదు కదా, అంతా మీకు తెలిసిందే కదా. ఇది అరెస్ట్ చేస్తాను సరిపోతుంది. ఇదంతా మీకు తెలిసిందే. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం యాంగిల్ బేస్ చేసుకొని చెప్పేస్తాం. మనం యాంగిల్ బేస్ చేసుకొని డెరైవ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంకోటి తీసుకుందాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది circle of the road. The vehicle turn on the road, not a cycle. కారు కానీ బస్సు కానీ తీసుకున్నాం. ఇప్పుడు సైకిల్తో పోల్చుకున్నాడు సైకిల్ ఫ్రిక్షన్ నెగ్లిజిబుల్గా తీసుకున్నాం మనం. ఇక్కడ మనం ఫ్రిక్షన్ కూడా కన్సిడర్ చేస్తే ఈక్వేషన్ మారిపోద్ది. చూడండి. సో దిస్ వెయిట్ ఆఫ్ ది బాడీ W ఈక్వల్ టు mg అయితే ఇది r కాస్ థీటా, సేమ్ ఈక్వేషన్ అట్లాగా r కాస్ థీటా. డైరెక్షన్ ఏముంటుందండి? r సైన్ థీటా
ఆర్ సైన్ థీటా. ఇది యాక్షన్ ఆఫ్ ఫోర్స్. రియాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఏముంటుంది? mv²/r ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. మరి ఇక్కడ ఓన్లీ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ రెండు ఫోర్స్ క్రియేట్ అవని. ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా కన్సిడర్ చేస్తే ఈ డైరెక్షన్లో స్మాల్ ఎఫ్ కాస్ థీటా, స్మాల్ ఎఫ్ ఈజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ డైరెక్షన్లో స్మాల్ ఎఫ్ సైన్ థీటా ఉంటుంది అనమాట. స్మాల్ ఎఫ్ సైన్ థీటా అంటే ఈ ఈక్వేషన్లో ఇప్పుడు ఫ్రిక్షన్ కూడా కన్సిడర్ చేస్తున్నాం, ఇందాక చేయలేదు. ఫైనల్గా కండిషన్ చెప్పుకున్నాం తప్ప ఫ్రిక్షన్ మనం కన్సిడర్ చేయలేదు ఈక్వేషన్లో. ఇప్పుడు చూద్దామంటే ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ తీసుకోండి, ఆర్ సైన్ థీటా, ఈ రెండు సేమ్ డైరెక్షన్స్, ప్లస్ ఎఫ్ కాస్ థీటా, స్మాల్ ఎఫ్ కాస్ థీటా ఈక్వల్ టు mv²/r. సో r sin theta plus mu r cos theta equal to mv²/r. Here mu r means coefficient of friction, mu equal to frictional force by normal reaction r. Here r is the normal reaction తీసుకున్నాం. r is the normal reaction. Here f equal to mu r అవుతుంది కాబట్టి సో ఇక్కడ mu r తీసుకున్నాం. ఇక్కడ r కామన్ తీస్తే sin theta plus mu cos theta equal to mv²/r. ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ బ్యాలెన్స్ చూడండి, ఈ రెండు ఈక్వల్, దీనికి ఈక్వల్. యాక్షన్ సమ్ ఆఫ్ రియాక్షన్ mg ఫస్ట్ వన్ ప్లస్ స్మాల్ ఎఫ్ సైన్ థీటా ఈక్వల్ టు r cos theta. So mg equal to r cos theta. Take the other side, minus mu r. F value is mu r cos theta. Take this r cos theta minus sin theta. R sin theta minus mu cos theta into equal to mg. ఈక్వేషన్ నెంబర్ 2. సో 1/2 చేద్దామండి. 1/2 r sin theta ప్లస్ mu cos theta ఈక్వల్ టు mv²/r డివిజన్ బై r. చెప్పండి. సెకండ్ పార్ట్ r sin theta మైనస్ mu cos theta equal to mg. mm cancel, so remaining terms here v²/rg. సేమ్ ఇందాక వస్తుంది v²/rg. ఇక్కడ చూడండి r క్యాన్సిల్, కాస్ థీటా కామన్ తీసింది ఇందులో కాస్ కామన్ తీస్తాను. కాస్ లేదు కదా, లేకపోతే మనం ఏం చేస్తాం, సైన్ బై కాస్ ఉందని రాస్తాం. సైన్ బై కాస్ అంటే tan theta. సరిపోయిందా? కాస్ కామన్ తీస్తే సైన్ బై కాస్ బయటకు వస్తుంది కాబట్టి సైన్ బై కాస్ tan theta. కాస్ క్యాన్సిల్ ప్లస్ న్యూ కాస్ బయటకు వస్తుంది. డివిజన్ బై ఇక్కడ కూడా చూడండి, కాస్ బయట తీసేయండి. కాస్ theta బయట తీస్తే సైన్ బై కాస్ tan theta మైనస్ ఎక్కడో తేడా కొట్టిందా అండి. 1 minute. ఈక్వేషన్ నెంబర్ 2 దగ్గర ఇదా, ఇది r cos theta mu r sin theta. ఓకే, mu r మరి అంతే కదా, mu r sin theta. ఇది sin theta, ఇది cos theta. అంతే, రివర్స్ అని అంతే. ఇది sin theta. ఇక్కడ ఓకే సరిపోయింది. ఇప్పుడు సరిపోయిందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాస్ థీటా కామన్ తీసేస్తే ఇక్కడ కాస్ ఉంది కాబట్టి సో కాస్ థీటా 1 - mu tan